49 సమ్ కనుక చూసినట్లయితే సమ్కి వెళ్లే ముందు మన వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వీడియోకి వచ్చి 50 లైక్స్ మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సరే, సమ్ లోకి వెళ్ళిపోయినట్లయితే మై వాచ్ షోస్ 7:05 AM అంటే 7 గంటల 5 నిమిషాలు అయింది. ఇఫ్ ఈస్ 25 minutes ఫాస్ట్ ఇఫ్ ఈస్ 25 minutes ఫాస్ట్ అంటే 25 నిమిషాలు ముందుగా తిరుగుతున్నాడు తన గడియారం. కానీ చూపించేది ఎంతమంది చూపిస్తుంది? 7:05 నిమిషాలు చూపించడం జరిగింది. ద కరెక్ట్ టైం ఈజ్, నా టైము 25 నిమిషాలు ఫాస్ట్ గా ఉంది. కానీ నాకు చూపిస్తుంది 7:05 నిమిషాలు చూపిస్తుంది. కానీ కరెక్ట్ టైం ఎంత అని అడిగాడు. అప్పుడు ఏ 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM, డి 5:40 AM ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చిన టైం రాసుకుంటాం. ఏం రాస్తామండి? ఇచ్చిన టైం రాస్తాం. అప్పుడు టైం గివెన్, టైమ్ ఆఫ్ గివెన్, ఇచ్చిన టైం ఎంత ఈజ్ ఈక్వల్ టు 7:05 AM. టైమ్ ఆఫ్ ఫాస్ట్, టైమ్ ఆఫ్ ఫాస్ట్ ఎంతండి? ఎంత ఫాస్ట్ అన్నాడు? 25 minutes. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 hours కింద రాసుకోవచ్చు. అంటే 0.25. ఇది మనం చేసినట్లయితే ఏం చేయాలి? ఫాస్ట్ అంటే ఎక్కువ తిరుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని మైనస్ చేయాలి. అది మైనస్ చేస్తాం. చేస్తే ఇక్కడ 5 నుంచి 5 తీస్తే 0. మరి ఇక్కడ తీయగలం అంటే తీయలేం. అప్పుడు ఏం చేయాలి? ఒకటి మనం బార్గా చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? 6 వస్తుంది. ఇక్కడ చూసారా? ఎక్కడంటే 1 వస్తే 10 అవుతుంటారు. కానీ ఇక్కడ మనకి ఒక్కటి వచ్చిందంటే గవర్స్ లో 1 hour అంటే ఎంతండి? 1 hour HR is equal to 60 minutes. ఎంతండి? 1 hour is equal to 60 minutes. ఆ 1 hour ఇక్కడ తెచ్చుకున్నట్లయితే 6 లో 2 తీస్తే 4 పాయింట్, ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 6 ఉంటుంది. అదే రాసుకుంటాం. అంటే 6:40 AM. 6:40 AM ఎక్కడ నుంచి ఉండే? 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM అనేది ఇవ్వడం జరిగింది. అంటే 5:40 AM కాదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి. ఓకేనా? కాబట్టి ఇలా కంగారు పడకుండా ప్రతి సమయం జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మన కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.